హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిత టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్‌గా సాఫ్ట్ టెక్స్చర్‌తో ఎంతో రుచిగా ఉండే టొమాటో కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంటిల్లపాదికి చాలా నచ్చుతుందండి. ముందుగా అయితే నేను ఒక పావు కేజీ టొమాటోలను తీసుకున్నాను. ఈ టొమాటోలు బాగా ఎర్రగా పండిపోయి ఉండాలి అండి. అలా ఉంటేనే కర్రీ అనేది మంచి రుచిగా వస్తుంది. అలానే నేను లోకల్ టొమాటోలు మాత్రమే వాడుతున్నాను. వీటిని నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ టొమాటో కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు వేస్తున్నాను. అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేశాను. ఆవాలు ఆయిల్‌లో కాస్త ఫ్రై అవ్వాలి అండి. వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడాను వేశాను. ఈ పోపు మొత్తం కాస్త వేగిన తర్వాత ఒక 2, 3 ఎండుమిర్చిని తీసుకొని మధ్యకు తుంపి వేసేసుకున్నాను. అలానే ఒక కప్పు వరకు ఉల్లిపాయలని వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ టొమాటో కర్రీలో కాస్త ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. అలానే ఎక్కువగానే పడతాయండి. దీంట్లో ఒక 2 రెబ్బల కరివేపాకు కూడాను వేశాను. ఈ ఉల్లిపాయలను ఇలా కలుపుతూ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి సాఫ్ట్‌గా వేగిపోవాలి అండి. అప్పుడే కర్రీలోకి బావుంటుంది. లేదా పచ్చి పచ్చిగా తగులుతూ అస్సలు బాగోదు. ఇలా కలుపుతూ అయితే ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపల మనము వేరొక ప్రాసెస్ అయితే చేసుకుందాము. ఇప్పుడు వేరొక స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులను అయితే వేయించుకోవాలి. ఈ టొమాటో కర్రీలో మెంతులు వేస్తే చాలా రుచి బావుంటుందండి. ఫ్లేవర్ కూడాను బావుంటుంది. అలానే ఒక స్పూన్ వరకు ధనియాలు కూడాను వేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేశాను. మెంతులు, ధనియాలు, జీలకర్ర వీటిని లో ఫ్లేమ్‌లో కలుపుతూ దోరగా మంచి వాసన వచ్చి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అయితే చక్కగా మనకి వేగిపోయాయి కదా! 4, 5 వెల్లుల్లి రెబ్బలని దంచి వేసుకొని ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనము ముందుగా తీసుకున్న టొమాటోలని వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకున్నాను. బాగా పండిన టొమాటోల్లో అయితే టొమాటో రసం ఎక్కువగా ఉంటుంది. చాలా త్వరగా మగ్గిపోయి కూర చక్కటి సాఫ్ట్ టెక్స్చర్‌తో జ్యూసీగా వస్తుందండి. ఈ టొమాటోలు ఒక నిమిషం వేగిన తర్వాత చూడండి దాంట్లోని రసం అనేది బయటకొస్తుంది. దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ వరకు అంటే రుచికి తగినంత ఉప్పు కూడాను వేశాను. ఇలా ఉప్పు వేయడం వల్ల టొమాటోలకు పడుతుంది. అలానే చాలా త్వరగా టొమాటోలు మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా వేయించి గ్రైండ్ చేసుకున్న మెంతులు, ధనియాల, జీలకర్ర పొడిని అయితే వేసి ఒక నిమిషం కలుపుకోండి. ఇలా ఆయిలు సపరేట్ అవుతున్నప్పుడు 1.5 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేశానండి. మీరు ప్యాకెట్ కారం అయితే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి. చూడండి కూర అయితే మంచి కలర్‌లో వచ్చేసింది. ఆయిల్ సపరేట్ అయ్యి టొమాటో గుజ్జుగా అయిపోయింది కదా! ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని ముందుగా నానబెట్టుకొని దాని నుంచి తీసిన రసం అయితే వేసేసాను అండి. అలానే ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా వేసి కూరని ఇలా జారుగా చేసేసుకోవాలి. దీనిని సిమ్‌లో పెట్టేసుకొని కాస్త దగ్గరగా అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉడికించుకోవాలి. పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసము కొంచెం బెల్లం వేశాను అండి. చాలా రుచిగా ఉంటుంది. కూర కాస్త దగ్గరికి అయిన తర్వాత కట్ చేసిన గుప్పెడు కొత్తిమీర కూడాను వేసేసి ఈ కన్సిస్టెన్సీ వస్తే కూర చాలా బావుంటుంది. మరొక నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే అండి. ఎంతో సాఫ్ట్ టెక్స్చర్‌తో టేస్టీగా ఉండే టొమాటో కూర రెడీ అయింది. ఇది వేడి వేడి అన్నం, చపాతీ, పూరి ఏ టిఫిన్‌లోకైనా సూపర్‌గా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.